హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో షాకింగ్ ఘటన పోలీసుల చెకింగ్లో బయటపడింది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒకప్పుడు అక్రమంగా తరలిస్తూ అక్కడక్కడ పట్టుపడిన ఘటనలు అయితే కనుక తెలుస్తూ ఉండేవి. ఇప్పుడు నేరుగా తెలుగు రాష్ట్రాల్లోకి తీసుకొచ్చేస్తున్నారు. అది కూడా ఏపీలోని కాకినాడకు సంబంధించిన కుర్రవాళ్ళు అయితే పట్టుబడ్డారు. అసలు ఏం జరిగింది చూస్తే, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సింహాకు అందినటువంటి ముందస్తు సమాచారంతో అలర్ట్ అయిన పోలీసులు కేడీపేట సమీపంలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఒడిశా నుంచి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్నటువంటి 50 కిలోల గంజాయిని అయితే కనుక స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు 50 లక్షల పైన ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా గంజాయి తరలింపుకు వినియోగిస్తున్నటువంటి ఒక కారు, 3 బైకులు మరియు 5 సెల్ ఫోన్లు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నటువంటి కాకినాడకు చెందిన కురవాళ్ళు తేజ్ కిరణ్, చందు, సింహాద్రి, అరవింద్, విఘ్నేష్ అనే 5 నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్తో సరిహద్దులు దాటిస్తున్న ఈ ముఠాను రూరల్ సిఐ రేవతమ్మ బృందం చాకచక్యంగా కూడా పట్టుకుంది. నిందితులు కేసు నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.